హలో డియర్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసింది తాళిబొట్టు 19వ భాగం. అలసిన మనసుతో సమస్యలన్నట్టు నిద్రపోయిన స్ఫూర్తికి డిన్నర్ టైంకి కానీ మెలకు రాలేదు. అబ్బాయి కూడా లేవడానికి ప్రయత్నించలేదు. ఎన్నో రోజుల తర్వాత మనసుకి నిద్ర పట్టిన ఫీల్ వద్దనలేడుగా. ముందుగా స్ఫూర్తినే మేలుకుంది. ఆమె అస్సలు ఊహించిన విధంగా కళ్ళు తెరవగానే అతని గరుకైన గడ్డం దర్శనమిచ్చింది. తన నుదురుకి గిలిగింతలు పెడుతూ తన చుట్టూ బలంగా పనివేసుకున్న అతని చేతి పట్టుకే తెలిసిపోయింది వాడే దగ్గరకు తీసుకున్నాడని. కళ్ళలోంచి తన సంతోషం బయటికి రావడానికి సెకండ్ కూడా పట్టలేదు. వణికే చేతితో అతని చెంపని తాకింది. అదే మొదటిసారి అయినట్టు శరీరం పొలకించింది. బంధం ఫిజికల్గా అయితే అంత ఎఫెక్షన్ తెలియదేమో కానీ మనసుతో ముడివేసుకున్న వ్యక్తి స్పర్శ కూడా చెప్పలేనంత స్వాతంత్రాన్ని కలిగిస్తుంది. మరింత దగ్గరికి జరిగి ఆర్తిగా అతని బుగ్గ మీద ముద్దిచ్చింది స్ఫూర్తి. 1, 2, 3, 4 వరుసగా పెడుతూనే ఉంది తనివి తీరినట్టుగా. ఆమె పెదవుల తాకిడి తెలిసిన క్షణం కంటి మీద కొనికెలా వస్తుంది అబ్బాయికి. ఎప్పుడు లేచాడో గాని కళ్ళు కూడా తెరవక అలాగే ఉండిపోయాడు. అలవాటుగా అతని చెయ్యి ఆమె డ్రెస్ లోపల నుంచి నడుమును చుట్టేస్తుంటే లేచాడని తెలిసింది స్ఫూర్తికి. ఇంకా దగ్గరికి జరుగుతూ వెక్కిళ్ళతోనే చెప్పింది, మిస్డ్యూరా అని. వదులుగా అభయ్ మరో చెయ్యి ఆమె తలని కవర్ చేయగా కన్నీళ్ల ఉధృతి మరింత పెరిగింది. ఏ చుప్ అని కసిరాడు ఏడుపు ఆపమని. అది చాలు ఆమె మొహంలో నవ్వు చేరడానికి. కన్నీటిని అతని టీషర్ట్కి తుడిచేసి ఇంకో మాట మాట్లాడకుండా కళ్ళు మూసుకుంది. మాట్లాడితే ఎక్కడా అది గొడవకి దారితీసి మళ్ళీ దూరం అయిపోతారు అని భయం. అతను తల మీద చిన్నగా తడుతుంటే ఇంకేం వద్దన్నట్టు మరోసారి నిద్రలోకి జారుకుంది. అబ్బాయి కూడా లేవలేదు. ఆలోచిస్తున్నాడు. రేపు ఉదయం అక్కడికి వచ్చే దివాకర్ ఈసారి ఇంకెలా స్ఫూర్తి బ్రెయిన్ని కంట్రోల్ చేస్తాడా అని. తండ్రి ఏం చెప్పినా నమ్మేసే ఆమె మీద అబ్బాయికి ఎంత కోపం వస్తుందో అంతే ప్రేమ కూడా పొంగి పొర్లుతుంది. నిజం కాకపోవచ్చు కానీ స్ఫూర్తి ఎంతగా నమ్మితే ఆ వ్యక్తిని, అతని నమ్మకాలని గౌరవిస్తుందో, వాళ్ళ కోసం ఎంతవరకు వెళ్తుందో అని ఆలోచిస్తే ప్రౌడ్ ఫీల్ కూడా కలుగుతుంది అతనికి. రాంగ్ పర్సన్తో వెళ్తుంది అంతే తేడా. ఎవరిదాకానో ఎందుకు, తన కోసం తనతో, పెళ్లి కోసం తండ్రితో ఎన్నోసార్లు గొడవపడింది. కన్విన్స్ చేయడానికి ప్రతి క్షణం ఆరాటపడింది. తను తప్ప లైఫ్లో మరో పర్సన్ వద్దని తెగేసి చెప్పింది. దాని ఫలితమే ఇష్టం లేకున్నా ఇద్దరికీ పెళ్లి చేయాల్సిన సిచ్యువేషన్ ఫేస్ చేశాడు దివాకర్. మరెలా వదులుకున్నోలి అనుకుంటాడు అలాంటి భార్యని? ఛాన్సే లేదు. టైం పడుతుందేమో అంతే. బయటికెళ్ళి వచ్చినప్పటి నుంచి గది తలుపులు తెరవని స్ఫూర్తి వాళ్ళని తయారు బామ్మ కదపలేదు. వెనక వైపు నుంచి వచ్చి విండోలోంచి చూస్తే పడుకుని ఉన్నారు. కాస్త దగ్గరైనట్టున్నారు అనుకుంది వాళ్ళ పొజిషన్ చూసి. ఇక ఎవరిని అటు వెళ్ళనివ్వలేదు. డిన్నర్ టైం అయింది మెల్లగా. చుట్టాలు, నైబర్స్ అందరూ అక్కడే భోజనం చేసి తెల్లవారుజామున లేవాలని పడకలకి వెళ్ళిపోయారు. తినేసి కాసేపు వర్క్ చూసుకున్న వేద్ మిడ్ నైట్ అయ్యే టైం కోసం ఎదురు చూస్తున్నాడు ఆతృతగా. అక్కడికి ప్యాసింజర్ పాప చచ్చినా ఇవాళ వెళ్ళకూడదని భీష్మించుకుని పడుకుంది. తొందరగానే నిద్రపోయింది కూడా. టైం 11 దాటగానే ఒళ్ళు విరుచుకుంటూ పెరట్లోకి వచ్చాడు వేద్. విసి రాదని తెలుసు కానీ అతని మనసు మాత్రం ఆరాటపడుతూనే ఉంటుంది ఆమె కోసం. కొత్తగా మొదలైన ఈ ఫీల్ కూడా అతనికి బాగా నచ్చింది. పెరటి గుమ్మం నుంచి విసి పడుకున్న రూమ్లోకి వచ్చేశాడు. తోడుగా చుట్టాలావిడ విసి పక్కనే పడుకుంది. ఫుల్గా దుప్పటి ముసుగేసి మూతి దగ్గర చేసి 2 చేతుల్ని తల కింద అడ్డు పెట్టుకుని పడుకున్న విసిని చూసి అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అరే వాడు వెయిట్ చేస్తాడు పాపమని కూడా లేదు దీనికి. ఎలారా అసలు? మీ ముందు లేకపోతే గుర్తొస్తానా? ఆలోచిస్తావా నా గురించి ఒక క్షణమైనా అనుకుంటూ కొంచెం ప్లేస్ చూసుకుని కూర్చున్నాడు విసి పక్కనే. అసలుకైతే ఆమెను లేపి బయటకు తీసుకెళ్ళి నైట్లానే కాసేపు ఆడుకుని ఫస్ట్ నైట్ వరకు బ్రతికుండడానికి
ఒక ముద్దో లేదో కౌగిలింతో దాక్కుని ఆమెను గట్టిగా డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. తీరా వస్తే మరో లోకం లేనట్టు మత్తుగా పడుకుండిపోయిన పాపను చూశాక లేపడానికి మనసు రాలేదు అతనికి. నెమ్మదిగా ఆమె చేతుల్ని అందుకుని సున్నితంగా పెదవుల కానించి తన బుగ్గల మీద ఉంచుకుని కాసేపు ఆమెను చూస్తూ గడిపేశాడు. ఒకే ఒక్కరోజు తన ప్రపంచంలా మారిపోయింది. ఎలా అనేది అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది అతని ముందు. అదేనేమో ప్రేమంటే అని ఎన్నిసార్లు అనుకున్నాడు. అదే ఫీల్ తన మీద ఆమెకి లైఫ్లో రప్పించగలడా అనే ప్రశ్న మరింత వేధిస్తుంది. లేదు అంటే తట్టుకోలేడు. లవ్ యూ విసి, ఖచ్చితంగా పొందుతాను నీ ప్రేమని అనుకుంటూ విసి కణతి మీద చిరుముద్దు పెట్టి చప్పుడు చేయకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. కోడికూత కన్నా ముందే మేలుకుంది ఊరు. 5 అవుతుండగా ఇంట్లో హడావిడికి తోడు పెళ్లి కూతురు బంధువులందరూ వచ్చేశారు. ఇంట్లోకి అడుగు పెడుతూనే దివాకర్ కళ్ళు స్ఫూర్తి కోసం వెతుకులాట మొదలెట్టాయి. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన విసి పేరెంట్స్ దగ్గరికి పరిగెట్టుకెళ్ళింది. ఒక్కరోజుకే బెంగ పెట్టుకున్నట్టు ఏడుస్తున్న కూతుర్ని దగ్గరకు తీసుకుని ఊరుకోబెట్టింది వాణి. అక్కేది చిన్న తల్లి అని అడిగాడు దివాకర్. ఇంకా లేచినట్టు లేడు డాడీ, అదే రూమ్ అని, అబ్బాయి కూడా అందులోనే ఉన్నాడా అన్న ప్రశ్న నోటిదాకా వచ్చి ఆగిపోయింది చుట్టూరా ఉన్న బంధువుల వల్ల. అది గమనించిన బామ్మ, ప్రయాణం బాగా జరిగిందా, వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి అంది అందరినీ ఉద్దేశించి. గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు తప్పక వెళ్తున్న దివాకర్ స్ఫూర్తి రూమ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి ఆగిపోయాడు. ముందుగా అభయ్ బయటకొచ్చాడు. అంతే, దివాకర్ మొహం మాడిపోయింది. వెనకే జుట్టు ముడి వేసుకుంటూ వచ్చిన స్ఫూర్తి ఎప్పుడొచ్చారు డాడీ అంటూ వెళ్ళింది. ఇప్పుడే, ఇలా రా అంటూ తీసుకెళ్ళిపోయాడు చేపట్టుకుని. అభయ్ చూసినా పట్టించుకోకుండా మందిరా దగ్గరికి వెళ్ళాడు. ఏంటి డాడీ, ఏమైనా కావాలా అని అడిగింది స్ఫూర్తి. వాడేంటి నీ గదిలోంచి వచ్చాడు, కలిసే ఉన్నారా అని ప్రశ్నిస్తుంటే, ఏమడుగుతున్నారండి కూతుర్ని, మతుండే మాట్లాడుతున్నారా అంటూ వచ్చేసింది వాణి. నువ్వు ఆగు అన్నట్టు ఆవిడని కోపంగా చూసి, ఏంటి తల్లి ఇది, ఏమైంది నీకు, మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి వాడితో కలిసి ఇక్కడికి వచ్చేసావు, బయటకు వెళ్తున్నావు, అసలు ఆ గొడవ ఏంటి? మరోసారి మన పరువంతా రోడ్డు మీద పెట్టేశాడు. అందరికీ సమాధానం చెప్పలేక తల తీసేసినట్టయింది. కూతురికి పెళ్లి చేసిన ఆనందం కాస్త ఆవిరైపోయింది. ఇక్కడికొచ్చి చూస్తే నువ్వేమో ఇలా అంటూ మనసులోదంతా కక్కేస్తున్నాడు దివాకర్ కూతురు దగ్గర. డాడీ, నేననే చెప్పాను కదా, ఆ గొడవ అయింది నా వల్ల. రామ్ నా కోసమే మధ్యలోకి వెళ్ళాడు. దానివల్ల మీ పరువు పోయిందనుకుంటే దానికి కారణం నేను. ఇంకా తనతో రావడం అంటావా, ఎప్పటికైనా రామ్తో వెళ్ళిపోవలసిందేగా అంది స్ఫూర్తి. ఆ మాటకి వాణి పొంగిపోతే దివాకర్ నిశ్చేష్టుడయ్యాడు. పెద్ద తల్లి అన్నాడు షాకింగ్గా చూస్తూ. తండ్రి అంత ఆశ్చర్యపోతాడని ఊహించింది కాబట్టి స్ఫూర్తి మరేం మాట్లాడలేదు. తలదించుకుంది, మీరు చెప్పినట్టు వినలేదు అనేలా. కానీ దివాకర్ ఊరుకునే రకం కాదు. ఏమైందమ్మా నీకు సడన్గా, మీ అమ్మ ఏమైనా నందన్నో, అందరూ ఏదేదో అనుకుంటున్నారు, చెల్లి కాపురంలో కలతలు ఉండకూడదని నిన్ను బలవంతం పెట్టిందా? లేదు డాడీ, ఇది నా నిర్ణయమే. కానీ ఎందుకు, జరిగిందంతా మర్చిపోయావా? వాడు ఎన్ని మాటలు అన్నాడు, ఎంత గొడవ చేశాడు, అన్నీ ఎలా మర్చిపోతావు? మీ పెళ్ళైన 25 ఏళ్లలో నువ్వు అమ్మ ఎన్నిసార్లు గొడవ పడలేదు, ఎన్నిసార్లు అమ్మ నీ మీద అలిగి కోపంతో పుట్టింటికి వెళ్ళి రాలేదు? అలా జరిగినప్పుడల్లా మీరు కూడా విడాకులు తీసుకోవాలని అనుకున్నారా డాడీ? లేదు కదా. భార్యాభర్తల మధ్యలో గొడవలు సహజం, కొన్ని రోజులుంటాయి, తర్వాత పోతాయి. మా మధ్య కొంచెం ఎక్కువ రోజులున్నాయి అంతే అని స్ఫూర్తి తననే ప్రశ్నిస్తుంటే శిలలా నిలబడ్డాడు దివాకర్. వాణికి మాత్రం కూతురికి అంత బాగా జ్ఞానోదయం అయినందుకు ఆశ్చర్యపోతూనే ఆనందపడుతుంది. మీకు పాఠాలు చెప్పాలని కాదు డాడీ, ఇప్పటికీ రామ్ మీద నాకు కోపం ఉంది. కానీ తనకి దూరంగా వచ్చేసానని అంతకంటే ఎక్కువ బాధ కూడా ఉంది. నువ్వు తను నాతో గొడవ పడింది చూసి ఇంకా దూరం చేయాలనుకుంటున్నావు. ఆ దూరంతోనే నా మనసు ఎంత గాయపడుతుందో
అమ్మ అర్థం చేసుకుని దగ్గరవ్వాలని కోరుకుంటుంది. మీ ఇద్దరూ నా మంచి కోసం ఆరాటపడుతున్న వాళ్ళే. వాటిలో నా మనసు చెప్పింది మాత్రం గతాన్ని మర్చిపోయి భవిష్యత్తును చూడమని. నువ్వే ఎన్నిసార్లు చెప్పావుగా డాడీ, రామ్‌తో నా పాస్ట్ వదిలేసి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయని. అదేదో నా భర్తతోనే మళ్ళీ కొత్తగా జీవితం మొదలుపెట్టొచ్చుగా. అదే చేయాలనుకుంటున్నాను డాడీ. ఇంతకుముందు మా మధ్య జరిగిన గొడవలు, ఏర్పడిన అపార్థాలు ఇక ముందు రాకుండా జాగ్రత్త పడతాను. నా డెసిషన్ నీకు నచ్చదని తెలుసు కానీ రామ్‌కి దూరంగా నేను ఉండలేను డాడీ. తను అన్నట్టు నా తప్పు కూడా ఉందేమో. ఈ ఒక్కసారి పంతం వదిలేస్తే మా లైఫ్ మీరు కోరుకున్నట్టే హ్యాపీగా సాగిపోతుందేమో కదా. మిస్ చేసుకోలేను డాడీ. వాడిని, వాడి ప్రేమని, వాడితో నా లైఫ్‌ని ఏదీ మిస్ చేయలేనిక. ఇప్పటికే చాలా చాలా ఏడ్చేశాను. నాకవ్వదింకా అంటూ కన్నీళ్లతో దివాకర్ గుండెల మీద తల పెట్టుకుంది స్ఫూర్తి. ఆమెను చూసి వాణి కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. కూతుర్ని తన వైపుకి తిప్పుకొని సంతోషంగా మెచ్చుకోలుగా చూస్తూ హగ్ చేసుకుంది. దివాకర్ మాత్రం చేష్టలుడిగి నిల్చుండిపోయాడు. మళ్ళీ ఏదో ఒకటి చెప్పి స్ఫూర్తి మనసు మార్చేస్తాడేమో అనే భయంతో వాణి కూతుర్ని తీసుకెళ్ళిపోయింది. కాసేపటికి తేరుకున్న దివాకర్ వెంటనే ఎవరికో కాల్ కలిపాడు. అవతల ఫోన్ ఎత్తిన పావుగంట తర్వాత దివాకర్ తను మాట్లాడాలి అనుకున్న మనిషి రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ జరిగిందంతా తూచా తప్పకుండా చెప్తూ కంగారు పడిపోయాడు దివాకర్. అవతలి వ్యక్తికి కూడా విషయం అర్థమయ్యి మరేదో చెప్పాడు. లేదు, నేను ఇప్పుడే చూశాను. వేరే ఏదైనా కారణం అయి ఉండొచ్చేమో. ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు. నువ్వు పొరపాటు పెడుతున్నావు దివాకర్. నేను చెప్పేది నిజం. ముందు స్ఫూర్తిని ఇక్కడికి తీసుకొచ్చేయి. వాళ్ళ మధ్య దూరం ఉంటేనే మనం అనుకునేది జరుగుతుంది. లేదంటే పర్యవసానం అనుభవించు. లేదు లేదు, వ్రతం అయిపోగానే తీసుకొచ్చేస్తాను అన్నాడు. మంచిది. నీ కూతురు మనసు కూడా మార్చడానికి ప్రయత్నించు. రెండో పెళ్లి చేస్తానని అర్థమయ్యేలా చెప్పు. తన మనసు అదే నిజమని నమ్మేలా. లేదంటే తర్వాత కష్టమైపోతుందని కట్ చేశాడు. దివాకర్ తనే కావాలని క్లియర్ చేసేసానని అబ్బాయికి చెప్పడానికి ఇల్లంతా వెతుకుతుంది స్ఫూర్తి. కనిపించాడు ఆఖరికి. మందిరా టిఫిన్ చేస్తూ అతనికి కూడా తినిపిస్తుంటే ఏదో మాట్లాడుతూ తింటున్నాడు. ఆ టైంలో వెళ్ళాలనిపించలేదు స్ఫూర్తికి. తర్వాత చెప్దామని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆమెను అలా చూసి అబ్బాయి దగ్గరికి వెళ్ళింది వాణి. ఏమైందని కళ్ళతోనే అడిగింది మందిర. బదులుగా నవ్వుతూ అబ్బాయి చేయి పట్టుకుంది వాణి. ఏంటన్నట్టు చూశాడు. చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు. ఇంతకుముందే స్ఫూర్తి వాళ్ళ డాడీతో నా భర్త లేకుండా నేను ఉండలేను, వెళ్ళిపోతాను తనతో అని చెప్పింది అంటుంటే నిజంగానా వాణి అని అడిగింది మందిర కూడా సంబరంగా. అవునదినా, ఆయనకి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇన్నాళ్ళు తనలో తను పడిన బాధను చెప్పుకొని తన జీవితాన్ని తనే మార్చుకుంటానని చెప్పేసింది. వాణి, ఇంత త్వరగా మనం అనుకున్నది అయిపోతుందని అనుకోలేదు అని మందిర అంటుంటే కానీ కనిపించినట్టు స్మైల్ చేశాడు అభయ్. నాకైతే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు వదిన. ఏమీ జరగకుండానే దానికి ఇంత జ్ఞానోదయం ఎలా అయిందో. ఏదైతేనే తప్పు తెలుసుకుంది, అంతే చాలు అని పైకి చూసి చేతులు జోడిస్తూ ఎవరో పిలిస్తే వెళ్ళింది వాణి. తమ పిల్లల కాపురం చక్కబడాలని ఎంతమంది దేవుళ్ళని వేడుకున్నారో ఆ తల్లులకే తెలియాలి. హాయ్ పెద్దమ్మ, ఎప్పుడొచ్చారు అంటూ వచ్చాడు వేద్. రా బాబు, కాసేపు అవుతుంది. బాగున్నావా అని తల నిమురుతూ పక్కన ప్లేస్ ఇచ్చింది మందిర. సూపర్ బ్రో, మీ మాట తప్ప ఇంకెవరిని వినిపించుకోవడం టాక్. కాస్త నోమని చెప్పొచ్చుగా పెద్దమ్మ. అంత అందం అడవి కాచిన వెన్నెలంటారే, అలా అయిపోతుంది అన్నాడు సరదాగా. మందిర కూడా నవ్వుతూ, ఎవరి ప్రత్యేకత వాళ్ళది కదా బాబు. నవ్వుతూ సరదాగా మాట్లాడడం నీ స్పెషాలిటీ. అలానే వాడును అంది తప్పే ఉంది అన్నట్టు. సో స్వీట్. కానీ శాంతంగా ఉండే మీకు మా యారోగెంట్ బ్రో ఎలా పుట్టాడు అని నిన్నటి నుంచి నాకు గట్టిగా కొడుతుంది పెద్దమ్మ అంటూ ఆవిడ ప్లేట్లో టిఫిన్ తనే తీసుకుని ఒక ముక్క తిన్నాడు. వాడు కాస్త రిజర్వ్డ్గా ఉంటాడు వేరే ఏం కాదు. అది రిజర్వ్డ్ టైప్ కాదు అంటుంటే యాంగ్రీ లుక్స్ విసిరాడు అభయ్. అదిగో చూడు,
నీతో క్లోజ్ అయిపోతున్నా అని ఎలా చూస్తున్నాడో అని కంప్లైంట్ చేశాడు వేద్. షటప్ అన్నాడు ఫోన్ చూసుకుంటున్న అభయ్. అభయ్ అని మందలించి, నువ్వు నేర్పించినానా వాడికి నీలాగా సరదా అందరితో కలిసిపోతూ ఉండడం నేర్పు అంది మందిర నవ్వుతూ. అది ఇంకా డేంజర్ పెద్దమ్మ. మీ అబ్బాయి ఆ ప్యాసింజర్ కోడలు నన్ను మార్చేశారా కాదు. ఎవరు విసీనా? అవును అంటూ ఇంకో మొక్క తింటుంటే ఆపేసింది వ్రతం ఉపవాసం ఉండి చేయాలని చెప్తూ. అవునా? పాపం ఆ బండి ఉండగలదో లేదో మామూలుగానే వేలాడిపోతూ ఉంటుంది. అసలు ఎలా పర్మిషన్ ఇచ్చాడంటావు ఆ దేవుడు ఇలాంటి క్యాండిడేట్స్ని భూమి మీదకి పొమ్మని? రేయ్, ఇంకో మాట విసిని అన్నావంటే వ్రతం కాదు, నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకునే పూజ జరుగుద్ది ఇంట్లో అన్నాడు అభయ్ సీరియస్గా. అభయ్, శుభం జరుగుతున్న ఇంట్లో అలా మాట్లాడకని చిరుకోకమా చెప్పి, ఏమీ అనుకోక వేద్, వాడికి విసి అంటే అభిమానం ఎక్కువ, సొంత చెల్లిలా చూస్తాడు, నాతో కూడా కూతుర్లా కలిసిపోతుంది అంది మందిర. లైట్ పెద్దమ్మ, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు, నాకు సొంత బ్రదర్ ఉంటే ఆ మాత్రం అనుకోమా అన్నాడు వేద్. ఆ మాట మందిర మనసుకి టచ్ అయ్యి, చాలా మంచివాడివి నాన్న నువ్వు అంది ప్రేమగా వేద్ చెంప నిమురుతూ. అఫ్కోర్స్, నువ్వు అందరితో చెప్పుకోవాలిగా నా చిన్న కొడుకు చాలా మంచోడని. ఎలాగా పెద్ద కొడుకు విషయంలో ఆ ఛాన్స్ లేదు అంటూ అభయ్ని వెక్కిరించాడు. అంత తక్కువ టైంలో చాలా దగ్గరైపోయినట్టు అరమరికలు లేకుండా మాట్లాడుతున్న వేద్ని చూస్తే మందిరికి నిజంగానే అనిపించింది ఇలాంటి వాడు రెండో కొడుకుగా పుడితే బాగుండేది అని. అదే బయటికి చెప్పడంతో, అంటే నువ్వు ఇంకా నన్ను నీ కొడుకు అనుకోవట్లేదా అని అడిగాడు వేద్ అలిగినట్టు. అదేం లేదు బాబు అంటుంటే, మా అమ్మ గుర్తొస్తుంది పెద్దమ్మ నిన్ను చూస్తుంటే, అందుకే చనువు తీసేసుకున్నా, ఏమనుకోకు అన్నాడు. తల్లి గుర్తొచ్చింది అనడంతోనే మందిరలో అమ్మతనం తట్టి లేచింది. అనుకోవడం కాదు వేద్, ఇప్పుడు చెప్తున్నా విను, నువ్విక నా చిన్న కొడుకుకి, ఎవరికైనా ఇక నుంచి అలానే చెప్తాను, సరేనా అంది ఎమోషనల్గా. డబుల్ ఓకే, కానీ ఒక కండిషన్. ఏంటి? విసీని చెల్లిలా అనుకోవడం మానేమని అన్నకు చెప్పు. నువ్వు కూడా చిన్న కోడలని మాత్రమే గుర్తుపెట్టుకో, లేదంటే వరుసలు మారిపోయి నా కొంప కొల్లేరవుతుంది అమాయకంగా చెప్తున్న వేద్ కల్మషం లేని మొహం చూస్తే నవ్వేసింది మందిర. ఎవరితో పెద్దగా చనువు పెంచుకొని తల్లికి ఇంత త్వరగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి మళ్ళీ తనే నవ్విస్తున్న వేద్ క్యారెక్టర్కి మొదటిసారి అభయ్ కూడా ఇంప్రెస్ అయ్యాడు. అనుకోవడం వరకే నాన్న, పిలుపులు కాదులే. బెంగళూరుకి వెళ్లే ముందు విసీని తీసుకుని నువ్వు మన ఇంటికి రావాలి, సరేనా అంది మందిర. మన ఇంటికి రావడానికి అప్పుడు ఇప్పుడు అని టైం ఎందుకమ్మా, టైం ఉన్నప్పుడు వచ్చేస్తామని హుషారుగా చెప్పాడు. అంటే ఇప్పుడు రావట్లేదనేగా అని చిరుకోపంగా అడిగింది. ఇన్ని రోజులు లీవ్ పెట్టేశా కదా, ఎక్స్టెండ్ చేయడం కష్టం, సారీ మా అని చెవులు పట్టుకున్నాడు. సరేలే, ఈసారి సాకు చెప్పొద్దు. అస్సలా హైదరాబాద్ వస్తే అత్తింటికన్నా ముందు మన ఇంటికే వచ్చేస్తా, సరేనా? అంతకన్నా ముందు నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి. మందిరా కన్నా ముందే అభయ్ రెస్పాండ్ అయ్యి కుదరదు అనేశాడు. నీకు చెప్పలేదు బ్రో, అమ్మని ఉండమంటున్నా, నువ్వు వెళ్ళిపో నీ కారేసుకుని, వదిన అమ్మ కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు అన్నాడు. అభయ్ కళ్ళు చిట్లించి చూస్తూ, నాతో విసీని కూడా తీసుకెళ్ళి తన బెంగ తీరేదాకా వాళ్ళ అమ్మ దగ్గర ఉంచేస్తే పర్లేదా అని అడిగాడు. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ బ్రో, నువ్వు సీరియస్ అనుకుంటున్నట్టున్నావు, వదిన ఇక్కడే ఉంటానన్నా నేను పంపించేస్తాగా నీతో అని కవరింగ్గా నవ్వుతూ చెప్పాడు వేద్. మందిర కూడా నవ్వుతుంటే రూమ్కి వెళ్ళిపోయాడు అభయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.